హలో అండి. ఈరోజు చెక్కలను చాలా రుచిగా, క్రిస్పీగా, క్విక్గా కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చేసి చూపిస్తాను. నేను చెప్పే మెజర్మెంట్స్తో మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. చాలా రుచిగా కుదురుతాయి. ఈ పండగలకి మనం ఇంట్లో ఎప్పుడైనా స్నాక్ చేసుకోవాలన్నప్పుడు కూడా ఈ చెక్కలు చాలా ఈజీగా చేసుకోవచ్చు. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా దీనికోసం ఇక్కడ నేను 1/2 కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకుని వాటిని 2 అవర్స్ ముందే నానబెట్టుకొని తీసుకున్నాను. అలాగే పెసరపప్పును కూడా 1/2 గ్లాస్ వరకు తీసుకొని వీటిని కూడా 2 అవర్స్ ముందే నానబెట్టి తీసుకున్నాను. ఇలా 2 గంటల ముందు అయితే మనకు సగ్గుబియ్యం అయినా పెసరపప్పు అయినా మంచిగా నానుతాయి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో 125 గ్రామ్స్ వరకు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 50 గ్రాముల వరకు అల్లంని కూడా ఇలా పొట్టు తీసి ఫ్రెష్గా కట్ చేసుకొని వేసుకున్నాక కొన్ని అంటే 10 నుండి 15 వెల్లుల్లిని కూడా ఇలా పొట్టు తీసుకొని వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఇలా మనం మరీ పేస్ట్లా కాకుండా ఇలా కోర్స్గా ఉంటే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనము 1 కేజీ వరకు బియ్యపిండి తీసుకుందాం. ఇక్కడ బియ్యపిండి అనేది మెత్తగా ఉండాలన్నమాట. లేదంటే ఒకసారి మీరు మిల్లులో పట్టించుకున్నాక దాన్ని మంచిగా జల్లించుకొని అయినా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత పిండిలో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. లేదు మీ టేస్ట్ తగ్గట్టుగా కొంచెం ఎక్కువ తక్కువ అయినా కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. దీనిలో 100 గ్రామ్స్ వరకు బటర్ అయినా లేదు అంటే 3-4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ కూడా కొంచెం హీట్ చేసి దీంట్లో వేసుకొని పిండిని బాగా రబ్ చేస్తున్నట్టుగా కలుపుకోవాలి. పిండిని మంచిగా అంటే ఒక 5-10 నిమిషాల వరకు ఇలా రబ్ చేస్తున్నట్టే కలుపుకుంటే మనకు చూడండి ఇలా మనం పట్టుకొని చూస్తే ఇలా ముద్దలా ఉండాలన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం దీనిలో మనం ఇంతకుముందు 2 గంటల ముందు నానబెట్టుకున్న సగ్గు బియ్యము అదేవిధంగా పెసరపప్పు కూడా దీనిలో వేసుకున్నాక 1 స్పూన్ వరకు నువ్వులు కూడా వేసుకొని మనం ఇంతకుముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ను కూడా దీనిలో వేసుకున్నాక గుప్పుడంతా కరివేపాకు కూడా వేసుకొని దీన్నంతా కూడా పిండిలో కలిసేట్టుగా కలుపుకోవాలి. ఇవన్నీ కూడా పిండిలో మంచిగా ఈ విధంగా పొడిగానే కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో మనము వాటర్ని కొద్దిగా హీట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి మరీ మరిగే నీళ్ళు అవసరం లేదు. ఇందులో వాటర్ కొద్దిగా హీట్ అయిన తర్వాత వేసుకుంటే మనకి చెక్కలు అనేవి మంచి క్రిస్పీగా వస్తాయన్నమాట. ఇలా వాటర్ కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఒకేసారి వేసామంటే ఒకవేళ పిండి జారుగా అయిపోతుంది. కాబట్టి ఈ విధంగా వచ్చేట్టుగా మరీ గట్టిగా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా ఇలా వచ్చిన తర్వాత పిండి పైన ఒక క్లాత్ని కప్పి ఉంచాలి. ఇప్పుడు దానిలో నుండి కొంత పిండిని తీసుకొని మనం చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి. ఒకేసారి చేసి పెట్టుకుంటే ముద్దలన్నీ ఆరిపోతాయి కాబట్టి ఇలా చిన్న చిన్న బాల్స్లో కొంత పిండిని తీసుకొని చేసుకోవాలి. ఇప్పుడు మనం పూరి మిషన్ పైన ఇలా కవర్ని పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా 2 వైపులా కూడా ఆయిల్ అప్లై చేసుకొని ఒక్కొక్క పిండి ముద్దను తీసుకుంటూ ఇలా ప్రెస్ చేసుకోవాలి. అన్నీ కూడా ఇలా పూరి మిషన్ ద్వారా మనం గారెలు చూడండి పల్చగా వచ్చాయి. చూసారా ఎంత పల్చగా వచ్చిందో. వీటిని అన్నీ కూడా ఒక్కొక్కటిగా చేసుకుంటూ ఒక క్లాత్ పైన వేసుకోవచ్చు. లేదు ఒక ప్లేట్ పైన కూడా మనం ఏదైనా ఆయిల్ అప్లై చేసుకొని ప్లేట్ పైన కూడా అన్నీ వేసుకోవచ్చు. ఒకవేళ పూరి మిషన్ అవైలబుల్గా లేనప్పుడైనా లేదు అంటే క్విక్గా ఎక్కువగా ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా ఒక పెద్ద సైజ్ కవర్ని తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసి ఇలా పిండి ముద్దలన్నీ కూడా ఈ విధంగా పెట్టుకున్నాక దానిపైన కవర్ కప్పి ఒక వెడల్పాటి ఇలా టిఫిన్ బాక్స్ కానీ చిన్న సైజు ఏదైనా బౌల్ కానీ ఇట్లా వెడల్పుగా ఉండేది తీసుకొని దాన్ని ఇలా జెంటిల్గా ప్రెస్ చేస్తున్నట్లయితే మంచి రౌండ్ షేప్లో పల్చటి గారెలు అనేవి చేసుకోవచ్చు. ఇలా ఎక్కువ క్వాంటిటీలో క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఒకేసారి ఎక్కువగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా స్పీడ్గా అయిపోతాయి అన్నమాట. ఇలాగైతే ఇవన్నీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఒక్కొక్క గారెలని అందులో వేసుకుంటూ ఒక సైడ్ మంచిగా కాలిన తర్వాత నెక్స్ట్ వైపు టర్న్ చేసుకుంటూ 2 వైపులా కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని అవి క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఆయిల్ నుండి సపరేట్ చేసుకోవాలి. అంతేనండి. ఇదే ప్రాసెస్లో మిగతా అన్నీ కూడా బ్యాచెస్ వైజ్గా కొన్ని చేసుకుంటూ ఫ్రై చేసుకున్నామంటే చాలా సింపుల్గా మనం ఈ చెక్కలని ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా రుచిగా వస్తాయి అండ్ క్రిస్పీగా కూడా ఉంటాయి. మీరు ఈ ప్రాసెస్లో నేను చెప్పిన మెజర్మెంట్స్తో తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగా కుదురుతాయి. ఇంత క్రిస్పీగా మనం ఇంట్లోకి ఎప్పుడైనా స్నాక్స్ చేయాలన్నప్పుడు కానీ పండుగలప్పుడు కానీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.